దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 49 నుంచి 51 వరకు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49 నుండి 51 వరకు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రభు తిరిగి లేచిన తరువాత ఆయన తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శిష్యులకు ఏమని? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసిన తండ్రి చేసినటువంటి వాగ్దానం. ఏంటి వాగ్దానం? అప్పుడప్పుడు చెప్పండి కొన్ని మాటలు. మరి మనం ఏం వింటున్నామో కూడా కావాలి కదా, విని వెళ్ళిపోవటం కాదు కదా. విని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండని బైబిల్ చెప్తుంది. విన్నాం కాబట్టి ఏదో చెప్పారు విన్నామంటే కాదండి. తండ్రి చేసినటువంటి యొక్క వాగ్దానం ఏంటో వాగ్దానం? పరిశుద్ధాత్మ. చెప్పండి. అది తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో దానిని మీ మీదకి నేను పంపబోచున్నాను కనుక మీరు ఏం చేయాలంటండి? మీరు పైనుండి శక్తి పొందు వరకు. పైనుండి శక్తి. ఈ ఉదయకాలం మనం నేర్చుకునే అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు, పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణాలు మనం కొన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి సాదృశ్యములు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణములు. ప్రభు సెలవిచ్చిన ప్రకారమే ఆయన ఈ లోకానికి తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన తన కార్యమును ముగించి తండ్రి యొద్దకు ఆయన వెళుతున్నాడు. వెళ్ళకముందు ఆయన 40 దినాలు ఇక్కడ ప్రత్యక్షమగుచు భూలోకములో అనేకమైన ప్రమాణాలు, అనేకమైనటువంటి రుజువులను ఆయన కనపరిచాడు. అయితే తండ్రి చేసిన ఆ వాగ్దానము లూక 24:49 ప్రకారం, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. అయితే తన శిష్యులకు ప్రభు చెప్పింది ఏంటంటే, ఏం కావాలంటండి? పైనుండి శక్తి పొందు వరకు. పైనుండి శక్తి. మనకి ఈ లోకంలో బ్రతకటానికి శక్తి కొరకు రకరకాల వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి రకరకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే చాలామంది అంతా టిఫిన్లు కూడా మర్చిపోయారు. అంతా మిల్లెట్స్ రకరకాలు. ఏది చూస్తే చెప్పండి. ఆరోగ్యం కాపాడుకోవడం కొరకు మనం ఏం చేస్తామండి? చాలా జాగ్రత్తగా ఉంటాం. అమ్మో ఆయిల్ ఫుడ్ తగిలితే ఏదైనా అయిపోద్ది, ఆయిల్ కొంచెం ఉన్నా స్పైసీ నేను ముట్టుకోను. చాలా రకాలుగా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం శరీరాన్ని గురించి. అయితే మన ఆత్మకు కావలసినటువంటిది ఏంటంటే పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యెరూషలేము పట్టణములో వారిని నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి. అయితే ఆయన తన శిష్యులనంట బేతనియ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని వారి మీద చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా, వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకమునకు ఆరోహణుడు ఆయను. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8 వచనాలు.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మొదటి 8 వచనాలు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత లూకా వ్రాస్తూ ఉన్నాడు. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి, ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమ పడిన తరువాత, ఆయన మొదటి గ్రంథం మీద లోకం రాసింది లూకాసు వార్త, అపోస్తుల కార్యములు, ఈ రెండు ఆయనే రాశాడు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, ఆయన సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినమునైన మృత్యువును ఓడించి మృత్యుంజయుడైన పునరుద్ధానుడైన సజీవుడికి లేచిన తర్వాత 40 దినముల వారికి అగపడుచు 40 దినాలు ప్రత్యక్షమవుచు ఉన్నాడు. ఆయన తన శిష్యులకైతే 11 మార్లు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అది దేవుని యొక్క ఆజ్ఞ శిరస వహించవలసినదే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే దాన్ని మనం ఖచ్చితంగా ఏదైనా నేను చెప్పాను అనుకో, నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. అంతేనా? లేదా మీరు చెప్తే నచ్చితే నేను తీసుకుంటాను, లేకపోతే దేవుని ఆజ్ఞకు అందరము విధేయులు అవ్వాలి. దేవుడు చెప్పింది వినకపోతే మన మాట ఆయన కూడా వినడు. ఇర్మియా 7:16 ఎక్కడ ఉంటుంది ఆ మాట? అసలు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు మొర్రపెట్టిన నేను వినను. అమ్మో, ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? దేవుడు ఇట్లా చేస్తాడు ఆయన. 7:16 ఇర్మియా. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. అది దేవుని ప్రజలు అవిధేయులైనప్పుడు, ఇశ్రాయేలు కానీ యూదావారు కానీ అవిధేయులైనప్పుడు దేవుడు అన్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ఈ జనము కొరకు నీవు ప్రార్థన చేయొద్దు. వారి కొరకు మొరపెట్టనైనను, నువ్వు ఏ రీతిగా ప్రభువా అని చెప్పి నువ్వు మొర్రపెట్టవలసిన అవసరం లేదు. ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము. నువ్వు నన్నేం బతిమాలుకోవద్దు. ఎట్లా ప్రభువులు అంతా నశించిపోతున్నారని నువ్వు చేయవలసిన అవసరం లేదు. నేను నీ మాట వినను. ఎవరి మాట ఇది? దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, ఇర్మియాతోటి, నువ్వు బతిమాలొద్దు, నువ్వు మొర్ర పెట్టొద్దు, నువ్వేమి చేయవలసిన అవసరం లేదు, నీ మాట నేను వినను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరికి చూపించాలండి? దేవునికి విధేయత తన యొక్క శిష్యులతో ప్రభు చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు చదవడం ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి 4వ వచనం. అది అవును. మీరు యెరూషలేము నుండి విడిచిపెట్టక వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్క వాగ్దానం, అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకిచ్చిన వాగ్దానం. తాను చెప్పిన ప్రకారమే ఇప్పుడు మన మధ్య ఉన్నది ఎవరండి? సంఘాన్ని నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. మచ్చ, మడత, కళంకం అట్టిది మరేదేదైనను లేక మహిమ గల సంఘముగాను నిర్దోషమైన సంఘముగాను ఆయన తన ఎదుట ఉంచుకొనవలను ఉద్దేశించి ఈ యొక్క సంఘాన్ని ఆయనంట పరిశుద్ధాత్మ దేవుడే సంఘాన్ని భూలోకంలో ఎక్కడున్న సంఘం పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దాని అంటే మచ్చ, మడత లేకుండా పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. చాలామంది తెలియక పరిశుద్ధాత్మ దేవుని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వారు తెలియక, తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు.
యేసుక్రీస్తు గురించి, మనుష్య కుమారుని గురించి మనం తప్పుగా ఏదనంటే దేవుడు క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం క్షమాపణ అనేది లేదు. పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎప్పుడు కూడా చాలా గౌరవముగా, చాలా మర్యాదగా, సంఘము దేవునిది, తన పరిశుద్ధాత్మ చేత సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానం ఏదైతే తండ్రి సెలవిచ్చాడు, ఆ వాగ్దానం అయితే పట్టణమును యెరూషలేము నుండి వెళ్ళక, అదే పట్టణం అనగా అక్కడేం పట్టణం, లోకాసు వార్త చూసినప్పుడు పట్టణం, ఇక్కడ యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుట. అందుకు వారు ఎన్ని దినాలు కనిపెట్టారు? 10 దినములు. మూలవాక్యాలే కొంచెం నేర్చుకోకపోతే మనం ఇంకా కొంచెం కష్టం అవుతుంది. ఎన్ని దినాలు కనిపెట్టారంటే అది ఏమ్మా 10 దినాలు దేవాలయాన్ని విడిచిపెట్టక, పెంతుకొస్తు అంటే 50వ అని అర్థం. 4 దినాల వారికి ప్రత్యక్షమైన తర్వాత వారందరూ మేడగదిలో ఉండేవారు. ఇంచుమించు యేసు తల్లితో సహా 120 మంది కనిపెడుతున్నారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు, తండ్రి చేసిన వాగ్దానము కొరకు వారందరూ కూడా ప్రార్థనలు ఏం చేస్తారంటే దేవాలయమును విడువక కనిపెట్టుచు అన్నారు. అందుకే కాబట్టి మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని, అది అర్థమైంది. 2 రకాల బాప్తిస్తాలు ఉన్నాయి కదా. మొదటిది నీటి బాప్తిస్మం. అలా చెప్తుంటే కొంచెం నాకు కూడా అర్థమవుతుంది. మొదటిది ఏంటండి? నీటి బాప్తిస్మం. అదే పాప క్షమాపణ. యోర్దాను నదీ తీర ప్రాంతంలో మత్తయి సువార్త 3:5 ప్రకారం యోర్దాను నదీ తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా, పాపులందరూ కూడా అక్కడికి వచ్చి 3:5 3:5 మత్తయి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. అది బాప్తిస్మం మనకి ఏంటంటే పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి పాప క్షమాపణ పొంది తీసుకునేదే బాప్తిస్మము. అది పాప క్షమాపణ నిమిత్తం. ఇంకొక బాప్తిస్మం ఉన్నది. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు మనం చదివిన ప్రకారం యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని, నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చెను, మరి కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని. పరిశుద్ధాత్మల పుట్టినోట్లో పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరనెను. ఇది కావాలి మనకి. ఏ కావాలంటే అండి, రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం అనుకుంటే సరిపోదు. ఏం కావాలంటే అండి, దినదినము బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు. బాహ్య పురుషునికి యొక్క శరీరం ఎప్పుడు ఒకలాగానే ఉండరు కదా. ఎప్పుడు ఒకలాగానే ఉంటారా? ఇప్పుడు ఉన్నవాళ్ళు వచ్చే సంవత్సరం చూస్తే కొంచెం తేడాగా కనపడతారా, కనపడరా? శరీరం బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా కుషించిపోతూ ఉంటాడు. దీనికి ఎన్ని కోటింగులు కొట్టినా, దీనికి ఎన్ని చేసినా ఒక దినాన్నే ఏమైపోతుంది అంటే బాహ్య పురుషుడు. పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. అంతరంగ పురుషుడు ఆత్మ ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే అండి, నువ్వు బలహీనుడివే కావచ్చు, లేక నీవు బలహీనరాలువే కావచ్చు, కానీ నీ ఆత్మ ఇప్పుడు కూడా ఏముండాలంటే అండి, అది సాతానుగాడు ఇప్పుడు కూడా 2 కుయుక్తులు చేస్తాడంట. ఏం చేస్తాడండి? శరీరాన్ని పోషించి ఆత్మను క్షీణింపజేస్తాడు. అందుకే శరీర సుఖానికి చాలామంది అలవాటు అయిపోతారు. మంచిగా తినాలి, హ్యాపీగా ఉండాలి. చెప్పండి, టైం టు టైం 7 అయ్యేటప్పటికి చెప్పండి
7 అయ్యేటోడికి ఒక ఫుడ్, 11 అయ్యేటోడికి ఒక ఫుడ్, 3 అయ్యేటోడికి ఫుడ్, నైటు 7కి అయిపోద్ది మాకు. 10 అయితే మాకు అరగదు అనేవాళ్ళు లేరా? అంటే నేను అన్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలామంది టైం మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ శరీరాన్ని పోషించుకోవటం కొరకు. అది ఇది నువ్వు ఏది తిన్నా కానీ ఇవన్నీ కూడా భూసంబంధం అన్నీ కూడా అయ్యి మనకు కావాల్సిన ఆత్మీయ ఆహారము కావాలి. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను కానీ మరి కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరా నేను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అది వాళ్ళందరూ మరి ఇశ్రాయేల్ రాజ్యం చెదిరిపోయింది, ముక్కలైపోయింది కాబట్టి మరలా మాకు రాజ్యం ఇస్తావంటే అది అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. అది తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నాయి కాలాలు కానీ సమయములు కానీ. రాకడ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. రాకడ ఎప్పుడైనా వస్తుంది, మన పోకడ ఎప్పుడైనా చెప్పలేదా మనం అమ్మో అని. ఎప్పుడైనా మనం తప్పదు. ఎంత గొప్పవారైనా, ఎంత మంచివాడైనా, ఎంత చెడ్డవాడైనా ఒక దినాన్ని పుట్టిన ప్రతివాడు కూడా గిట్లక తప్పదు. మరలా మాకు రాజ్యము అనుగ్రహిస్తావు ప్రభు అంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని అది తెలుసుకునుట మీ పని కాదు. ఎవరు చెప్పలేరు. ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళి మర్మాలు చెప్పి సేవకులు ఉంటారు చాలామంది. వాళ్ళ దగ్గరికి రాకడెప్పుతుందని చెప్పండి చెప్తాడేమో ఆయన. దేవుడే చెప్పాడు దాన్ని ఒక మర్మం అని నాకెందుకు వచ్చింది, ఇన్ని తారీఖులు వస్తుంది. నా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండు 2000 వచ్చేటికి అంతమైపోద్ది భూమి అని. అప్పుడు 2025 జరుగుతున్నాయి. అంత్యదినాలు వచ్చేటప్పటికి దేశం మీద దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరగటం, యుద్ధ సమాచారాలు వినటం జరుగుతున్నాయి. గత 2-3 దినాలకు జరిగిన సంఘటన మనకు తెలుసు కదా. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం మరలా విరమణ అయింది. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. సమాధానం ఉంటే సరే, లేకపోతే ఇప్పటికీ శత్రు దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ దేశం మీద దాడి చేస్తూ ఉంటాయి. శత్రు దేశాలు ఇస్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేయాలని శత్రు దేశాలన్నీ కూడా, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా దాడి చేస్తూ ఉంటాయి. ప్రభు మరలా ఇస్రాయేల్కి మాకు రాజ్యం ఇస్తావంటే అది తెలుసుకున్నట్టు మీ పని కాదు. కాలములు సమయములు తండ్రి తన యొక్క స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఇది కావాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయనను పరిశుద్ధాత్మ చెప్పండి. ఆయనను ఎవరు చెప్పండి. ఆయనను పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి పొందేదాం. ఇది కావాలన్నాడు ప్రభు. రాజ్యాల జోలు నీకెందుకు నాయన, నీకేం కావాలి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. మన మీద ఉన్నటువంటి మాయా శరణ్యము అనే ముసుగు, యెషయా గ్రంథం 28:17 అంటాడు, మాయా శరణ్యము కొట్టివేయబడును అంటాడు. యెషయా గ్రంథం 28:17 లైన్ ఏదో ఉంటుంది చూడండి. మాయా శరణ్యము ఉన్నదా? ఎవరు బైబిల్ తీయట్లేదు. సరే, రూతు చూస్తున్నానికి ఎవరు తీరా సైలెంట్గా ఉంటారు. అట్లాగా ఏమా 18 17 3వ లైన్లోనే అదే అంటాం కదా. నేను కూడా అదే అన్నా కదా. 17వ అధ్యాయం
28:17 3 లైన్ అన్నాను కదా. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. మాయా శరణ్యము అనే ముసుగులో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. ఎవరు మోసపరచరు, వాళ్ళకాళ్ళే మాయ అనే ముసుగేసుకుని దాంట్లో బ్రతికేతు. ఎంతకాలం మాయలో ఉంటాం మనం కదండి. నిన్ను నువ్వు మోసపుచ్చుకోవటం దేనికి? నేను మోసగాడిని అనుకోండి, నేను ఎంతకాలం నేను మోసంగా ఉంటాను? ఒక దినాన్ని దాని నుంచి విడుదల పొందుకోవాలి కదా కదండి. దొంగోడికి మారు మనసు దొరకాలంటే పోలీసు వాళ్ళకి దొరకాలి. మాయా శరణ్యము అది పెద్ద ముసుగు అనమాట. అదంతా తొలగిపోతుంది. అయితే ప్రభు చెప్తున్నాడు వాళ్ళకి, తిరిగి లేచి 40 దినములు వారికి ప్రత్యక్షమగుచు అనేకమైన ప్రమాణములు, అనేకమైనటువంటి రుజువులు చూపించి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే రాజ్యాలు అవన్నీ మీకు కాదు కానీ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ 8వ వచనమా, అపోస్తలుల 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, అది దాన్ని పైనుండి శక్తి, లోక 24:19 అన్నాడు, పైనుండి శక్తి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. అప్పుడు లోపల ఏముంటుంది అంటండి? శక్తి. విశ్వాసం ఉంటుంది. విశ్వాసానికి ఇంకేముంటుంది అంటే ఇంకా బలము. పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటంటే అదొక గొప్ప బలం. శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. దేవునికి సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉండాలి. అది మీరు పొందుకోవాలంటే మీరు పట్టణమును విడిచిపెట్టక, యెరూషలేమును విడిచిపెట్టక. రక్షించబడి అంటే ప్రపంచ సువార్త చేయాలంటే కుదరదు. అది ఏముండాలండి? ముందు నీకేం కావాలంటే అండి, ఏం కావాలంటే అండి, ఆయన సేవ విషయంలో కానీ ఆయన గణపరిచే విషయంలో ఏమి కావాలి? లోపల ఏం కావాలంటే అండి, పరిశుద్ధాత్మ శక్తి. అదే దేవుని యొక్క వాగ్దానం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. వాటర్ వద్దు నాన్న, మంచి మామూలు వాటర్. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు. చూడండి, యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు. ఈ యొక్క యాకోబు యేసు ప్రభు యొక్క సహోదరుడు విశ్వాసాన్ని గురించి వ్రాస్తాడు. విశ్వాస విషయంలో, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కావాలి మనకి. దేవుని నమ్ముకునే వెంటనే కార్యాలు జరగవచ్చు, జరగక అవచ్చా లేదా చెప్పండి. వాక్యం బాగా చదివితే అర్థమవుతుంది దేవుని వాక్యుల శక్తి ఏంటో. అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహాము కొన్నవాడు పిలిచి అబ్రహాముగా మార్చాడు. 75వ ఏట దేవుడు పిలిచాడు. 99వ ఏట దేవుడు పరీక్షించాడు. 24 సంవత్సరాలు పరీక్షలు ఎదుర్కొన్నాడు. 99వ ఏట పిలిచాడు. మళ్ళీ అబ్రాహాము దేవుని మాట కొంత అవిధేయత చూపించిన తర్వాత 16వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూసినప్పుడు, ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అబ్రాహాంకి 86 సంవత్సరాలు అవుతుంది. ఇష్మాయిల్ పుట్టిన తర్వాత అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలండి? 16వ అధ్యాయం ఆఖరి వచనం ఏముంది? అది హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడు. 86 సంవత్సరాలు. దేవునికి కొంత అవిధేయత చూపించటం వలన, అంటే నీకు కుమారుని ఇస్తానన్నప్పుడు
దాని కొరకు కొంత అటు ఇటుగా శారా మాట విని హాగర్ని చేసుకున్న తర్వాత ఇష్మాయిల్ పుట్టాడు. దేవునికి అది నచ్చలేదు. కాబట్టి అబ్రాహాము విషయంలో దేవుడు దాదాపు 13 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. దేవుడు చేస్తాడు కార్యం, పిలిచాడు కాబట్టి నాకు అది చేసేయాలి, ఇది చేసేయాలి, రాత్రిలో అందరికంటే గొప్పోడైపోవాలంటే కాదండి. అది దేవుని విషయాలు అది కాదు. దేవుడు ఎప్పుడైనా చేయొచ్చు నీకు. ఆ తర్వాత 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు 86, 99 ఇంచుమించు 13 సంవత్సరముల తర్వాత 99 ఏండ్లు వాడైన తర్వాత యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. అది నీవు తప్పుపోవచ్చు, కానీ నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు, నా ఎదుట నీవు నిందారహితుడిగా నడవమని చెప్పి దేవుడు చెప్పాడు. వాగ్దానం చేసినటువంటి కుమారుని ఇస్తానన్నట్టుగా ఇస్సాకుని దేవుడు ఇచ్చాడే లేదా? అది దేవుని వాగ్దానం. ఎప్పుడు కూడా ఆయన మాట తప్పనటువంటి వాడు. కాబట్టి నా సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కావాలి. ఏముండాలంటండి? దేవుడు ఎప్పుడైనా చేయొచ్చు. ఓపిక మనకి ఏముండాలంటండి? ఓపిక. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును. ఎంత చక్కగా రాసిన అపోస్తలుడు చూసారా? చూడుడి, వ్యవసాయం చేసి ఒక వ్యవసాయదారుని మీరు ఒకసారి చూడండి. దేవుడు కొన్ని ఉదాహరణలు బైబిల్ ఇచ్చాడు. ఇర్మియా 18వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇర్మియాని పిలిచి, నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందని నేను తెలియపరుస్తాను అన్నాడు. కుమ్మరివాని ఇంటికి వెళ్తే సారే పైన ఏం చేస్తాడండి? కుమ్మరివాడు కుండన చేస్తామన్నాడు. చేస్తున్నాడు, సరిగా రాకపోతే దాన్ని మళ్ళీ చేస్తున్నాడు. మరి అంటే తనకు యోగ్యమైన నచ్చిన పాత్ర వరకు చేసే వరకు కూడా కనిపెడతామన్నాడు. ఓపిక కావాలి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మకు మరి యొక్క సాదృశ్యం ఏంటంటే తొలకరి వర్షము. అది కుమ్మరించబడింది ఆది అపోస్తలుల మీద. పెంతెకొస్తు దినాన తొలకరి వర్షము. ఈ వర్షం కాదు, కనబడి భూసముద్రం వర్షం కాదండి. నిన్నగాక మనం నైట్ వచ్చి చూసారు, 7 గంటలకు 10 గంటలకు వచ్చినట్టుంది, ఒక 5 నిమిషాలు వచ్చినట్టుంది. దానికి పోల్చకూడదు మనం. ప్రకృతి సంబంధమైన వర్షం ఇది కాదు. మనకేం కావాలంటండి? తొలకరి వర్షం. ఆది అపోస్తలుల పైన దేవుడు తన వర్షాన్ని ఆయన కుమ్మరించాడు. దాన్నే మనం ఏం కోరుకుంటాం? కడవరి పెంతుకొస్తూ మా పైన కూడా దయచేయి ప్రభు అని కోరుకుంటాం. చూసారు? అదే వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము. అది పంట కావాలంటే, పంట రావాలంటే, విలువైన భూపంట రావాలి అంటే వ్యవసాయదారుడు ఏ రీతిగా తన పొలాన్ని రేయింబవలు చూసుకుని ఉదయకాలం వెళ్తాడో. ఒక రైతు ఉన్నాడంటే పొలం ఉంటే, నా పొలమే కదని చెప్పి 3 నెలలకోసారి వెళ్తే అది ఏమవుతుందండి? ఏమవుతుంది? అది బీడన్నా పడుతుంది, లేకపోతే ఎలకలో చిలకలో తినేసి నాశనం అయిపోద్ది. వ్యవసాయకుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ వహించడండి. ఉదయం లేస్తాడు, లేవటంతో మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాడండి? తనకు వ్యవసాయం పొలానికి వెళ్ళిపోతాడు. దానికి నీరు, మంచి చెడు ఎలా ఉందో అన్నీ చూసుకుంటాడు. అవసరమైతే పొలంలోకి దిగి పంట పురుగు పట్టిందా, పక్కోడి చేను ఎలాగుందో నా చేను ఎలాగ చూసుకుంటాడు. ఒకళ్ళు తేడా వస్తే దానికి ఏం చేస్తాడండి? మందు కొట్టి ఆ పంటను కాపాడుకుంటాడు. వ్యవసాయకుడు ఏ రీతిగా తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూడు వరకు ఏ రీతిగా విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక. అది ఏ రీతిగా కనిపెడతాడో మనము కూడా ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మనకేమి కావాలంటండి? ఓపిక కలిగి. పక్కోళ్ళని చూసి ఎప్పుడు పడిపోవద్దు మనం.
అవునా కదా? ఆ దినాల్లో మనం చూస్తాం కదా, మోషే నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి ప్రజలండి వారు? మిశ్రిత జనం. మాంసం తిని 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 పళ్ళ సందుల్లో మాంసం అంట వారికి చిక్కుకొనిపోయిందంట. అలా తిన్నారు. ఆఖరికి ప్రయాణం చేస్తూ ఉండగా భోజనం కూడా తేడా వచ్చేటికి ఎప్పుడు తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, దోసకాయలేనా, నాన్ వెజ్ ఏమీ అన్నారా లేదా? వాళ్ళు సవిసారమైనటువంటి భోజనం అని చెప్పి దేవుని మీద, మోషే మీద చనిగారు వాడు. ఈ అరణ్యములకు దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలడా అని సనిగాడు వాళ్ళు, చాలా సనిగాడు వాళ్ళు. కానీ దేవుడు వారి కోరికను మన్నించి పూరీళ్ళు పంపించాడు. మామూలుగా కాదు. తిని తిని ఏం చేశారంటే అండి, మాటన సరే తిని తిని తనిసిరా ఏదో ఉంటుంది. తిని తిని ఏంటంటే భుక్తాయాసం అంటారు కదా, బాగా ఎక్కువైపోతే కూర్చుని లేవలేరు, ఇంకా నిద్ర వచ్చేస్తాయి, కూర్చుని లేవలేరు. అట్లాగా తిన్నారంట వాళ్ళు. దేవుడు అంత పెట్టినా కానీ వారు ఓపిక మనకు కావాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే ఏమి కావాలంటే అండి, మనకి ఓపిక కావాలి. దాని కొరకు మనకు పైనుండి శక్తి, అదే పైనుండి శక్తి. మనం మామూలుగా ఉన్నాం కానీ ఇది సరిపోదండి. ఏమి కావాలంటే అండి, లోపల ఏమి కావాలి? ఆ దేవాది దేవుని మనం ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలంటే అండి, పరిశుద్ధాత్మ శక్తి. జెరుబ్బయలుతో కూడా దేవుడు అంటాడు జకరియా 4:6లోను, జెరుబ్బయలుకు ప్రత్యక్ష యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీన్ని నేను చేతును అంటాడు. అక్కడ సందర్భం వేరు. దేవుని ఆత్మకార్యం, దేవుని యొక్క ఆత్మకార్యం మనం పొందుకోవాలంటే ఆ పరలోకపు యొక్క శక్తి మనకు కావాలి. హోషియా గ్రంథం 6:3 హోషియా గ్రంథం 6:3 యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. దేవుని గూర్చినటువంటి జ్ఞానము సంపాదించుకోవటకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని. అంతేనా? ఉదయం తప్పక వస్తుంది. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఆయన తప్పకుండా ఆయన ఉదయించే నీతి సూర్యుడు. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అది పరిశుద్ధాత్మకు మరి యొక్క సాదృశ్యం ఏంటంటే వర్షము. దాన్ని తొలకరి వర్షం అని చదువు మనం. యాకోబు 5:7 ఆయనట తొలకరి వర్షములను కడవరి వర్షం కొరకు వ్యవసాయదారుడు ఏ రీతిగా ఎదురు చూస్తాడో ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకంట మనము కూడా ఎదురు చూడాలి. తెలిసిపోతారు ఎవరు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉందారు, ఎవరు టీకిమంటారు, అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. పెదవులతో కాదండి, పెదవులతో. యెషయా ప్రవచనం అదే. ప్రభువే చెప్తాడు, ఈ జనులు నన్ను గణపరుస్తారు కానీ వారు హృదయం నాకు చాలా దూరంగా ఉన్నదంటాడు. వారు పెదవులతో గణపరుతారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. పెదవులతో గణపరచిన వేరు, అంతరంగములో దైవశక్తి కలిగి ఉండుట వేరు. ఉదయము తప్పక వచ్చు రీతిగా
ఆయన ఉదయించును. ఆయన ఏం చేస్తాడంటండి? ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. పరిశుద్ధాత్మ కుమ్మరింపుకి మరి ఒక సాదృశ్యం ఏంటంటే వర్షము, ఆత్మీయ వర్షం. మనోళ్ళు పాడతారు కదా పాట, ఏంటన్నది? అంత్యకాల అభిషేకం. పాడండి ఆ పాట ఒకసారి. నాకు సరిగా లిరిక్స్ రావు కానీ. అంత్యకాల అభిషేకం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రిని ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా, అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడినా, అగ్ని వర్షము కుమ్మరించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు
ಗಾಲಲ್ಲಿ ನಾನು తాకుమా జీవనది వాలె ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ అభిషేకం, దేవుని యొక్క అగ్ని, ఆత్మ కుమ్మరింపు. ఆ పాటలో మనం చాలా చక్కని అర్థాలు మనం విన్నాం కదా. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు ప్రత్యక్షత, కర్మేలు పర్వతం దగ్గర ఏలి 2 కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు. దేవుడు మోపైన వర్షము కురిపించబోచున్నాడు. నీవు త్వరగా వెళ్ళి నీ రథం సిద్ధపరచుకుని వెళ్ళమన్నాడు ఆహాబుని. మోపైన వర్షం ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆహాబు ఇశ్రాయేల్ రాజు రథం సిద్ధపరచుకుని బయలుదేరుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆహాబు కంటే ముందు ఇజ్రాయేలు గుమ్మము చేరాడు. ఎవరు? ఏలియా. ఆత్మ అభిషేకం, ఆత్మ వశులైతే ఆ రీతిగా ఉంటుంది. ఎండిన ఎముకలలో ఏమొచ్చిందంటే అండి, జీవం వచ్చింది. దేవుడు మాట్లాడితే జీవము ప్రవహిస్తుంది. బ్రతుకుంటామంటే సరిపోదండి. మానవులుగా బ్రతికి పుట్టి బ్రతికితే చనిపోతే కాదండి. మనకు మరి యొక్క ఉందా లేదా, పునర్జన్మ ఉన్నదా లేదా, దాని కొరకే కదా మనం మంచి చెడు చేసి, దేనికి చెడు చేస్తే తప్పక మనం నాశనానికి వెళ్ళిపోతామని తెలుసు. మంచి చేస్తే ఆయన నమ్ముకుని మంచిగా బ్రతికి నిన్ను నువ్వు కాపాడుకుని జాగ్రత్తగా ఉంటే, నువ్వు ఎవరికి సహాయం చేయని పర్లేదు కానీ ఒకళ్ళకే నష్టం చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆయనతో మనం ఉంటాం. మనం పాడు చేసుకుని ఇతరులను పాడు చేస్తే ఖచ్చితంగా గుంట తవ్వే కూడా ఏం చేస్తాడంటే ఆ గుంటలోనే పడతాడా పడ్డా. దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకం ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ అంటే పైనుండి శక్తి మనము పొందుకోవాలి అంటే మనం దేవుని కొరకు మనం సిద్ధపరచుకోవాలి, కనిపెట్టుకోవాలి, ఓపిక కావాలి. ఓపిక అనేది కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క కొన్ని సాదృశ్యాలు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ, ఆయన దైవ కుమారుడే కానీ మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా మనవలే రక్త మాంసములు కలిగి, హెబ్రీ 2వ అధ్యాయము 13-14 వచనాలు అక్కడ వ్రాయబడిన ప్రకారం ఆయన ఎవరంటే అండి, ఆయన రక్త మాంసములు కలిగి వచ్చాడు ఆయన. అందుకే ఆయన మనుష్య కుమారుడు, దైవ కుమారుడే కానీ ఆయన మనుష్య కుమారుడికి వచ్చాడు. కాబట్టి ఆయనకు మన బాధ, మన కష్టాలు, మన కన్నీరు, ఆయన ఆకలిగా ఉన్నాడు, దప్పిక కలిగింది, దుఃఖపడ్డాడు. మనం అనుభవించిన శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించినటువంటి వాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల యొక్క స్వభావమును ధరించుకొనక. అంతే ఉందమ్మా హెబ్రీ 2వ అధ్యాయంలో చదవండి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై, రిఫరెన్స్ చెప్పండి. హెబ్రీ 2:14-15 14-15 పెద్ద వచనాలు కలిపి ఉంటాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఎవరంటండి ఆ పిల్లలు అనగా మనమే.
ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక, ఆయన దేవదూతల స్వభావం అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని ఆయన ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. మనమందరము కూడా జీవితకాలం అంతా కూడా మరణ భయం, ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే చాలా ధైర్యంగా ఉంటారా? ఎట్లా ఉంటారో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇదొక భయం. జీవితకాలతో మరణము భయం అనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన రక్తమాంసములలో పాలివాడు ఆయను. కాబట్టి ఆ ప్రభు దేవుడు కదా, దేవునికి బాప్తిస్మం ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు కనుక నీతి యావత్తు ఈ రీతిగా జరగాలి కనుక ఆయన కూడా యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చు యోహాను చేత, ఆయన పేరే ఏం పేరండి చెప్పండి? బాప్తిస్మిచ్చు యోహాను. ఆ యోహాను చేత యేసు బాప్తిస్మము పొందిన వెంటనే మత్తయి 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, పరలోకము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె, దేవుని యొక్క ఆత్మ పావురము వలె దిగి, పావురము వలె. ఆత్మ సాదృశ్యం అంతే. మన కనబడ్డ పావురలని కూడా దేవుని ఆత్మ అనొద్దు. మీకు అర్థమైతే సాదృశ్యాలు కొన్ని నేర్చుకోకపోతే మనం ఇంకేమీ కాదు. అంతే కదా. పావురము కొంచెం నిష్కళంకమైనది. పావురు గురించి రాయబడిన మాట ఏంటండి? నా పావురమా నిష్కళంకురాల. సంఘాన్ని ప్రభు పరమగీతలో వర్ణిస్తారు. నా పావురమా నీ యందు కళంకమేమీ కూడా కనబడటలేదు. పవిత్రపరిచాడు దేవుని సంఘాన్ని. ఆ సంఘాన్ని చూసినప్పుడు అంటే ఆయనకి ఎట్లా కనపడుతుంది అంటండి? ఎఫెసీ 5 మనం చూసిన ప్రకారం ఎట్లా కనపడుతుంది అంటండి? మచ్చ కానీ మడత కానీ. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మనలో ఆ యొక్క మచ్చలు అంటే దేవునికి అవిధేయత కలిగిన లక్షణాలు, దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మనలో ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా 28:17 యెషయా గ్రంథంలో, మాయా శరణ్యము కొట్టివేయబడును. అంతేకాకుండా మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత క్రీస్తు మనసు మనలోనికి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? 1 కొరింథీయులు 2:16 ఉంటుంది ఈ మాట. ప్రభు మనసు ఎరిగిన వాడు, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? దేవునికి ఎవరన్నా బోధించగలరా? ఇదే మాటలో కూడా యెషయా గ్రంథం 40:13 కూడా అంటారు, మంత్రి అయి ఆయనకు బోధించదగిన వాడు ఎవడు? మంత్రి అయి ఆయనకు 40:13 ఉందామా? అసలు ఎవరు బైబిల్ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఊరు బైబిల్ తెచ్చుకోద్దు, అటువంటి నోట్సులు తెచ్చుకోండి. చూస్తా ఉంటే చెప్పిన తర్వాత అక్కడ ఉన్నదో లేదో పరిశీలన చూస్తారు. ఇలాగా చేళ్ళు పెట్టి కళ్ళు పెట్టి రోమ 11:24 కూడా ఉంటుంది. 24:29 అక్కడ కూడా ఇదే అంటాడు. ఆయనకు రోమ 11:24 అక్కడ కూడా ఉంటుంది. ఆయనకు బోధింపుగలవు దేవుని యొక్క మనస్సు. సరే చదవండి, 1 కొరింథీ 2:16 చదవండి. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? అది
దేవుని కంటే ఎక్కువ తెలుసు అనుకోవద్దు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎక్కడి నుంచి తీయబడ్డామండి? మంటిలో నుంచి తీయబడ్డం. తిరిగి మనం మన్నైపోతాం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రభువు మనస్సు ఎరిగినవాడు, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అది ప్రభు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటండి? ప్రభువు మనస్సు. ప్రభువు మనస్సు తెలుసు కదా, ఇతరులను చూసి కనికిరి పడటం, జాలి పడటం, కఠినంగా ఉండటం ప్రభు మనసు కాదు. అది ఇతరులను చూసి కఠినంగా ఉండటం, మొఖాలు మాడచటం, ఇవన్నీ కూడా ప్రభు మనసు కాదు. కుష్ఠరోగుని చూశాడు ప్రభు. కుష్ఠరోగులు వెళ్ళగొట్టారు ఆ కాలంలో. ప్రభు వాళ్ళని చూసి, ప్రభువా నీకు ఇష్టమైతే నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. మత్తయి సువార్త 8 చూసినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ముడు. తక్షణమే కుష్ఠరోగం వాడిని విడిచి వెళ్ళిపోయి. ప్రభు మనస్సు, ప్రభు మనసు వచ్చేస్తుంది. ఇక ప్రభు మనసు వచ్చినప్పుడు నీ మనసు కానీ నీ ఆలోచన కానీ నువ్వు బైబిల్ చదివినా సహవాసం చేసినా నీ ఆత్మ ఇప్పుడు కూడా లోపల ఎలా ఉంటుందంటండి? గంతులు వేస్తుంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియా. కోనసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ బంధువులు కనుక వెళ్ళింది. మరియా శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో శిశువు ఏం చేస్తుందంటండి? ఎవరు ఆయనే బాప్తిస్మ ఇచ్చి యోహాను. ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట చూచి నా ఆత్మ ప్రభువుని బట్టి సంతోషిస్తుంది. ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చిందా అని చెప్పి ఆ యొక్క ఎలిజబెత్లో ఉన్నటువంటి యొక్క గర్భంలో శిశువు ఏం చేస్తుందంటండి? గంతులు వేస్తున్నారు. పరిశుద్ధాత్మ కార్యములు చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. ప్రభు మనస్సు, ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ప్రభు మనసు మనలోనికి వచ్చేస్తుంది. క్రీస్తు మనస్సు, ప్రభు యొక్క మనస్సు. ఇక్కడ మనం చూస్తాం పరిశుద్ధాత్మ అంటే పావురము వలె. ప్రభు యోర్దానులో బాప్తిస్మ పొందిన తర్వాత ఆయన మనిషి కుమారుడు గనక ఆయన బాప్తిస్మ తీసుకొనవలసి వచ్చెను. ప్రభువా నీ చేత నేను బాప్తిస్మ పొందినవాడినై ఉండగా నా చేత నీవు బాప్తిస్మ తీసుకుని వస్తున్నావు అంటే ప్రభు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నది. ప్రభు చెప్పాడు, నేను బాప్తిస్మ తీసుకున్నంత నీకు అభ్యంతరం ఏమీ లేదు, నేను కూడా మనిషి కుమారుడుగా నాకు కూడా బాప్తిస్మ అవసరం అని చెప్పి ప్రభువు నెరవేర్చాడు దాన్ని. అయితే మనం పొందుకునే బాప్తిస్మ అంట పాప క్షమాపణ నిమిత్తం. దేని కొరకండి? అంతే కదా, మనం ఒప్పుకుంటాం కదా బాప్తిస్మ తీసుకునేటాడు. ప్రభు నా పాపముల కొరకు చనిపోయాడు, నా పాపను తిరిగి లేచాడు, నా పాపాలు క్షమించాడు, నేను ఆయన రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఇక నుంచి నేను దేవుని బిడ్డగా ఉంటానని నిర్ణయం తీసుకోవటమే. అంతేగాని 2-3 సార్లు బాప్తిస్మ తీసుకోవడం బాప్తిస్మ కాదు. ఒక్కసారి బాప్తిస్మ తీసుకోవాలి. దాని కొరకు మనం రిపెంటెన్స్ అనేది ఉండాలి, పశ్చాత్తాపం అనేది. ఒకవేళ బాప్తిస్మ తీసుకున్నాను, పొరపాటు నేను తప్పిపోయాను, మాటలోనో క్రియలోనో ప్రవర్తనలోనూ తప్పిపోయాను. అయితే దేవుని ఎదురు ప్రభువా ఈ స్థితి నుంచి నాకు విడుదల దయచేను, దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకోవటం. పరిశుద్ధాత్మ అంట పరలోకము తెరవబడి 3:16 మత్తయి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఆకాశం అనగా పరలోకము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి, దేవుని ఆత్మ పావురము వలె దిగి దిగి. దేవుని ఆత్మ అంట పావురము వలె. మనం పాడుతూ ఉన్నాం కదా ఎప్పుడు ఈ పాట, పరలోక గాలివై. రాత్రి నేను ఈ పాట అసలు లిరిక్స్ ఎట్లా ఉంటాయి విన్నాను. మన దగ్గర 2 ఉన్నట్టున్నాయి. ఫిలదెల్ఫియా చర్చి వాళ్ళు పాడుతున్నారు ఆ పాట. దాదాపు 7-8 వచనాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా పాడారు. మనోళ్ళు నేర్చుకోండి ఆ పాట. విజయవాడ ఏజీ చర్చ్, ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్, చార్లెస్ జాకోబ్ గారి చర్చిలో పాడుతున్నారు. విన్నాను ఆ పాట, అద్భుతంగా ఉంది. పరలోక
గాలివైన పాట మన దగ్గర రెండే ఉంటాయి వచనాలు. వాడు 7-8 వచనాలు పాడారు, అద్భుతంగా ఉన్నది. నేను చాలాసేపు విన్నాను నిన్నది. పరిశుద్ధాత్మ ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ఎలా వస్తారంటే అండి, అందుకే పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యములు మనం కొన్ని తెలుసుకోవాలి. దేవుని ఆత్మ పావురము వలె ఆయన మీద దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. పరలోక ఒక స్వరం వస్తుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను మిక్కిలి ఆనందించుచున్నాను అనే ఒక స్వరము ఆకాశం చేస్తుంది. పరిశుద్ధాత్మ పావురమునకు సాదృశ్యము. ఆత్మ పావురమునకు సాదృశ్యంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు యోహాను సాక్ష్యమిచ్చుచు. శక్తి నొందినటువంటి వారే సాక్ష్యం ఇస్తారు. ప్రభు కూడా చెప్పింది అదే కదా. అపోస్తలుల కార్యం 1:8 ఏం చెప్పాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిన గనుక మీరు యెరూషలేమును యూదయ సమరి భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులైంది. అదే పైనుండి శక్తి. లూకా 24:49 ప్రకారం పైనుండి శక్తి. మృతతుల్యమైనటువంటి అబ్రాము శారా శరీరాలకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ శక్తి ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడే. వాళ్ళకి ఏ రీతిగా కూడా బిడ్డల కంటానికి అవకాశము లేదు. జకరియా ఎలిజబెత్తులు కూడా నిండు వృద్ధాప్యం వృద్ధులయ్యారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ వారి గర్భాన్ని కూడా దేవుడు తెరిచి బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడు దేవుడు అనుగ్రహించాడంటే అది ఏంటంటే అది దేవుని యొక్క మహాశక్తి. అదే పునరుద్ధానపు శక్తి. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే చాలా పొరబడుతూ ఉంటాం. మన ఊరికి కళల దర్శనాలు కూర్చుంటే అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు, ఏంటో తెలియదు. అసలు మామూలుగా రావాలి. నేను దాంట్లో నేను తప్పు పట్టను, కానీ అది ఏంటో కూడా మనం గమనించుకోవాలి. ఇర్మియాని దేవుడు అడుగుతాడు, ఇర్మియానికి ఏం కనబడుతున్నారు? మొసలు చున్నటువంటి బాణ. దేవుడు అంటాడు, నువ్వు బాగుగా కనిపెట్టితివి. కనిపెట్టుట అనేది ఏంటంటే చాలా ఒక అవగాహన కలిగి మనము ఉండాలి. ఎటు పడితే అటు గాలికి కొట్టుకోపోల్చినట్టుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యములు స్టాండర్డ్ ఉండాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ ఆ మాట విన్నప్పుడు దాని మీద, ఎందుకంటే ఏమైనా తప్పుపోవచ్చు, భూమి ఆకాశములు గతించిపోవచ్చు, కానీ ధర్మశాస్త్రంలో ఒక సున్నా కానీ ఒక్క పొల్లు కానీ తప్పిపోదని ప్రభువు చెప్పాడు దేవుని మాటలు. అందుకే దేవుని శక్తి విషయాలు మనము ఒక చక్కనే అవగాహన కలిగి మనం జీవించాలి. ఎంతైనా వాక్యం విను, ఎన్ని ఛానల్స్ అయినా చూడు, ఇలాగంటే అలా విడిచిపెడతావు. నీకు పర్సనల్గా ఏముండాలంటే అండి, బైబిల్ స్టడీ ఉండాలి. నువ్వు చదువుకున్నప్పుడు నువ్వు చదువుతున్న నీకు అర్థమని నువ్వు నేర్చుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే అండి, ఒక ఆశ, ఒక అధ్యాయం చదివాం, ప్రభు మనతో మాట్లాడతారు. దాన్ని మనం ఒక్క మాటను మాట్లాడరా, ఒక అధ్యాయం నుంచి మాట్లాడతారు ప్రభు మాటలు ఖచ్చితంగా. దేవుని వాక్యం అందుకే అందులో జీవం ఉంటుంది. దేవుని యొక్క వాక్యం జీవం ఉంటుంది. ఇక్కడ చూడండి, మరియు యోహాను 1:32 యోహాను 1:32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని. అది ఆయన సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె, ఆత్మ పావురు. కాబట్టి పరిశుద్ధాత్మకు మరొక సాదృశ్యం ఏంటంటే అండి, పావురము. గత వారం అంతకుముందు వారం చెప్పుకున్నాం కదా, ఆదికాండం 8వ అధ్యాయంలో
నీళ్ళు ఇంకిపోయినే లేదో అని చెప్పంట ఒక కాకిని విడిచిపెట్టాడంట నోవా గారు. ఏం చేయండి, ఆయన దగ్గర ఉన్నప్పుడు కరువు ఉన్నంతకాలం అందులో పోషింపబడ్డాయి అన్నీ కూడా. జలప్రళయం వచ్చినప్పుడు ప్రతి పర్వతం కూడా మునిగిపోయినప్పుడు నోవాహు ఓడలో ఉన్నటువంటి ప్రతి పక్షికి కానీ ప్రతి జంతువుకి కానీ అన్నిటికి కూడా నిండుగా ఆహారం ఉన్నది. లోకమంతా కూడా జలప్రళయం వచ్చింది, కోటికిపోయి. అయితే నోవాహు నీళ్ళు ఇంకిపోయినవి లేదని చెప్పి ఒక కాకిని విడిచిపెట్టాడు. 8 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, అది కన్నా 8 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, విడిచిపెట్టాడు. అది బయటకు వెళ్ళి చెప్పండి, ఇటు అటు తిరుగుచుండెను. అర్థమైందా? ఇటంటండి అటు ఇటు. ఇది సైతానుగడి పని అన్నమాట. తెలుసా మీకు? యోబు కాలంలో కూడా ఎక్కడి నుంచి నువ్వు వచ్చావంటే ఇటు అటు తిరిగి వస్తే, అయితే ఎక్కడి నుంచి వచ్చావు, ఇటు అటు తిరిగి వచ్చానంటే మంచిది. నా సేవకుడు ఏవి తెలిసాడు, అమ్మో ఆయన ఒక్కడే పడగొట్టలేదు నేను నువ్వు ఆయన కంచేసావో నాకు తెలుసు అన్న. సాతానుగడి పని ఏంటంటే అండి, ఇటు స్థిరత్వం అనేది ఉండదు, ఇటు అటు తిరిగిందంట. ఇక మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా రాలేదు. అది కొన్ని దినాల తర్వాత ఒక నల్లని పావురాన్ని విడిచిపెట్టాడు. అది వెళ్ళింది కానీ అరికాళ్ళు నిలుపుకోవడానికి కూడా స్థలం లేక మరలా తిరిగి, మీకు అర్థమైందా? కాకి గారు ఉన్నంతసేపు నోవా గారు వాడలో ఆయన పెట్టిందంతా తిన్నదే ప్రపంచాన్ని చూసింది. ఏమైపోయింది? గాల్లో కలిసిపోయింది, వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ తిరిగి, ఎంత భయంకరం అండి! ఏ స్థితిలో దేవుడు దాన్ని చేర్పించాడు అక్కడికి? నోవహు గారి ద్వారా పోషించాడు దేవుడు. విడిచిపెట్టాడు, నీళ్ళు ఇంకిపోయిన చోటను పంపిస్తే ఇక రాలేదు. కొన్ని దినాలు ఆగిన తర్వాత పావురని పంపించాడు, నల్లని పావురు. వెళ్ళింది అరికాళ్ళు, మీకు అర్థమైందా? అదే పరిశుద్ధత అంటే. మీకు అర్థమైందా? పరిశుద్ధమైన జీవితం, తనను తాను భద్రపరుచుకోవటం, కాపాడుకోవటం అంటే ఏంటంటే చాలా నష్టాలు జరుగుతాయి. నువ్వు పరిశుద్ధతగా జీవించాలన్నా కానీ ఏదో ఒక మైలు నీ మీద వేస్తూనే ఉంటారు. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ భక్తి, నీ విశ్వాసం నీకుంటే అదే. ఇక దానికి దీనికి మనం భయపడిపోయి బెదిరిపోతే ఇంకా భూమి మీద కూడా బతకనివ్వరు మనుషులు. పరిశుద్ధమైన జీవితం. నల్లని పావురం వెళ్ళింది, ఏం చేసిందంటే అరికాళ్ళు కూడా నిలుపుకోవటానికి స్థలము లేక ఏం చేసిందంటే అండి, ఓడలో నుండి అతని యొద్దకు తిరిగి వచ్చింది. మరి అది ఎందుకు రాలేదు? కాకి ఎందుకు రాలేదు, పావురం ఎందుకు వచ్చింది? ఇక్కడ అర్థమవుతుంది నీతి. కాకి తిన్నది బాగా మంచిగా పుష్టిగా ఉన్నది, అమ్మ ఇక లోకం ఎంతకంటే బాగుందని చెప్పి లోకంలో పడింది అటు ఇటు. కానీ పావురం అయితే, పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నా అర్థం చేసుకోండి, పావురం వెళ్ళింది కానీ అరికాళ్ళు నిలుపుకోవటానికి కూడా స్థలము లేక, అరికాళ్ళు కూడా మరలా వచ్చేసింది తన యజమాని వద్దకి. మరలా తీసుకున్నాడు, మరలా కొన్ని దినాలకి పంపించాడు. ఆ తర్వాత తను ఏం చేసిందంటే అండి, త్రుంచబడినటువంటి ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. తెలుసండి, ఒలీవకు చావు లేదు. అర్థమైందా? ఆలివ్ అది తీసుకుని, అందుకే దావీదు కోరుకుంటాడు, కీర్తనలు అంటాడు కదండి, పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో, పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో
నీతోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట నీతోనే ఫలించెదా బ్రతుకు దినములన్నిట నా జీవితం నీ కంకితం కడవరకు సాక్షిగా నన్ను నిలుపుమా ప్రభో నన్ను 58 ఎక్కడ ఉంటుంది కీర్తనలో? నేనైతే నీ మందిర ఆవరణములో పచ్చని, అంతేనా? 55లోనేనా? 58 అసలు ఎవరు బైబిల్, నాకు అర్థమైపోయింది బైబిల్ చదవరు ఇంటి కాడ కూడా. 58 52:8 సరే 52 మొత్తం మీద అదే కదా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. దావీదు జీవితం చూసారా? పచ్చని ఒలీవ చెట్టు వలె యథార్థమైన పశ్చాత్తాపం దావీదు పడి ఉన్నాడు కనుకనే చిన్న పాపమైన పాపమే, అంతే కదా. తల్లిదండ్రులను చంపేసి దిక్కులేనుడు అయిపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్తే లోపలైతారా? ఇరా దిక్కులేనుడు అయిపోయాను నన్ను క్షమించండి అంటే ఆడు చేసిన చిన్న పాపమా? యథార్థమైన పశ్చాత్తాపం దావీది. తర్వాత దావీదుని దేవుడు క్షమించిన తర్వాత నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని కృపయందు నేను నిత్యము దేవుని నమ్మికయించున్నాను. దేవుని కృప, ఆ కృప మీదే నమ్మికయించున్నాడు. కాబట్టి దేవుని ఆత్మకు మరొక సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధాత్మకు పావురం. హల్లెలూయా. రెండవదిగా నీళ్లు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎవరైతే దప్పిగలిగి ఆత్మదాహం, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు మనం కొన్ని నేర్చుకుంటున్నాం. మనం తాగే నీళ్ళు కదా. ఈ నీళ్ళు గురించి సమరయ స్త్రీ అప్పుడు మనం చూసాం కదా. బావి యొద్ద యేసు ప్రభు సమరయ సుకరైన ప్రాంతం వెళ్ళినప్పుడు ఆకలి గునైన దాహం కలిగి ఆ యొక్క బావి యొద్దకు వెళ్ళాడు. ఈలోగా శిష్యులు ఏం చేశారంటే ఆహారం కొనుక్కోవటానికి రావడానికి వెళ్ళారు. అలసని రీతిగానే ఆ బావి యొద్దకు వచ్చాడు. మధ్యాహ్నము వేళ సమరయ స్త్రీ అక్కడికి ఎందుకు వచ్చిందంటండి? ప్రజలకు భయపడి. ఊరంతా ఆమెను ఏమంటున్నారండి? ఆమె ఒక చెడ్డ స్త్రీగా ముద్ర వేశారు మహానుభావులు. ఆమె చెడ్డదంట, ఆమెతో పాపం చేసినప్పుడు మంచోడంట. చూసారా? మీకు అర్థమవుతుందా? ఆమె ఒక్కతే పాపం చేసిందా? మిగిలిన వాళ్ళు సరే వచ్చింది. సమరయ స్త్రీ వచ్చి ఏం చేసిందంటే అండి, బావి యొద్దకు కుండను తీసుకొని వచ్చింది. ప్రభు అక్కడికి వచ్చి దాహానికి ఇమ్మన్నాడు. నాకు దాహానికి ఇమ్మంటే ఆమె ప్రశ్న వేసింది, యూదుడు అయిన నీవు సమరయులైన మమ్మలను దాహానికి నీవు ఏ రీతిగా అడుగుతావు? ప్రభు చెప్పడమ్మా, ఈ నీళ్లు తాగితే మరలా నీవు దప్పిక కొంటావు. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూనూ దప్పిగొనడు. ఆత్మదాహము, పరిశుద్ధాత్మ నీళ్లకు సాదృశ్యము. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురని మొదటి యోహానులో మనం చదువుతాం. సాక్ష్యం ఇచ్చేవారు నీళ్ళు, ఆత్మ, రక్తం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. 5వ అధ్యాయమమ్మా, 5:8. మొదటి యోహాను 5:8 ఏంటి చెప్పండి? సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. అది ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తారంట. యెషయా 44:3 చూడండి.
ఇందాక నేను ఆత్మ పావురం అనుకున్నాం, ఇక్కడ నీళ్లు. నేను దప్పిగల వాని మీద ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటారో అటువంటి నేను దప్పిగొనిన వారి మీద నీళ్లను. అందరికీ ఉండదండి దాహం. ఆత్మ దాహం అనేది అందరికీ ఉండదు. మామూలు దాహం ఉంటుంది, మామూలు ఆకలి అందరికీ ఉంటుంది. ఆత్మీయ ఆకలి, ఆత్మ సంబంధమైన దాహం వేరేది. అదేంటంటే ఎప్పుడు దేవుని సన్నిధి కొరకు ఆశ, తృష్ణ. అదొక తృష్ణ ఉంటుంది చూసారా, ఆశ ఆశ. నేను దప్పిగొనిన వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. అది ఎండిన భూమి. ఎండిన భూమి మీద ఏంటంటే అండి ప్రవాహ జలములను. మన ప్రభువు కూడా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. యెషయా 53 చదువుతాం. యెషయా 53:2 ఎక్కడ ఉంటుంది? ప్రభువు కూడా ఆయన ఎండిన భూమిలో మొలిచినటువంటి ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగిను. అతనికి స్వరూపము లేదు, సొగసు. మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపము లేదు. అదే మనకి ఎక్కువ ఏం కావాలంటే స్వరూపాలు కావాలి, సొగసులు. పైకి ఆకారంగా కనబడితేనే కదా. కొందరు ఆకారాలు చూపించుకుంటూ ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, షూట్ బూట్ వేసి టై కట్టేది, ఇంకా లోపల ఏమి లేకపోయినా ఆకారాలు చూసి చాలామంది ఏమైపోతారండి, జనాలని ఆకారాలు చూసి కాదు. మన ప్రభు అంట, దేవుడంట దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎండిన జలములు, ఎండిన భూమి, ప్రవాహ జలములు. 49:15 కూడా ఎక్కడ ఉంటుంది కదా, యెషయా 49:15, 41:15 అక్కడ కూడా ఉంటుంది కదండి. ఆయన ఎండిన ఎడారిని ఆయన ఏదేను వనముగా మార్చే దేవుడు. ఎండ మావులను నీటి మడుగులుగా చేసేటటువంటి దేవుడు. ఆయన ఏమైనాను చేయగలడు. అరణ్యంలో హాగరు కొరకు షూరు అరణ్యంలో, బేర్షెబ అరణ్యంలో ఇష్మాయిలు కొరకంట నీటి ఊటను సృజించినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని అభిషేకం ఎండినటువంటి ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నటువంటి వారి మీదట దప్పిక, దప్పిక ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారి మీదంట ఆయన ఏం చేస్తాడంటండి 44:3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎవరైతే దప్పి కలిగి ఉంటారో దేవుని కొరకు ఆత్మ దాహము కలిగి ఉంటారో. సమరయ స్త్రీ పొందుకుంది కదా, ప్రభు ఎన్నడూ నేను మరలా ఇక్కడికి వచ్చి దప్పిక తీర్చుకొనకున్నట్టు నాకు సహాయం చేయమా. వెంటనే ప్రభు ఏమక వెళ్ళి నీ పనిమిటిని తీసుకురా. ప్రభు తన బ్రతుకుని మార్చాడు. సుకార్ అనే ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రభు గురించి ఆమె సువార్థికురాలుగా గొప్ప పరిచయం చేసిన ప్రభువుని, ప్రవక్త నేను చూశానన్నారు. నా బ్రతుకంతా మార్చినటువంటి ఒక దేవుని నేను చూశానని చెప్పి సుకార్ అనే ప్రాంతం అంతా కూడా ప్రభు గురించి ఆమె సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. అందుకే దప్పిగొనిన వారి మీద దేవుడు ఏం చేస్తాడంటండి, నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను. ఎండిన స్థితిలో ఉంటే గనక అటువంటి వారు ఆశ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటండి, ఆత్మదాహం, ప్రవాహ జలం, దేవుని యొక్క వాక్యము జీవ జలం. ఆయన పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 7:37-39 వరకు చూడండి. యోహాను సువార్త 7:37-39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల అది
ఎవరైనను దప్పిగొనిన ఎడల దప్పిగొనిన ఎడల. ఆశ. ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, తండ్రి నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి, తండ్రి ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి. అంత్యదినమందు, ఆ మహాదినమంట అంత్యదినం, ఎవడైనను దప్పిగొనిన ఎడల, అక్కడ స్త్రీ అని లేదు పురుషుడని, ఎవడైనను దప్పిగొనిన ఎడల దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దేవుని యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఏం చేయాలంటండి? దేవుని యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పిక తీరాలంటే మనం ఎక్కడికి రావాలంటండి? దేవుని యొద్దకు రావాలి. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు. అది దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అందరూ కాదండి, దేవుని యందు విశ్వాసముంచు వాడెవడో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. అది సామెతలు కూడా మనం చదువుతాం కదండి. నీ యొక్క హృదయములో నుండి జీవజల నదులు పొర్లి ప్రవహించును. అన్నిటికంటే నీ హృదయాన్ని నువ్వు భద్రముగా కాపాడుకో. భద్రముగా, చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటండి? హృదయాన్ని భద్రముగా, ఎలా పడితే అలా కాదు, ఎలా పడితే అలాగా కాదు. ఎందుకంటే ఈ హృదయం ఇర్మియా 17:9 ప్రకారం హృదయము అన్నిటికంటే ఇక్కడే కూర్చుంటా కానీ ఊరంతా తిరిగి వస్తుంది మనసు. మనసు నిద్రపోతుందా? ఇక్కడే ఉంటారు కానీ ఇంట్లో వస్తానన్నారు, చుట్టాలు ఇంకా రాలేదు, వాళ్ళు అక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టవ్ వేపేసి వచ్చానా, తాళం వేసి వచ్చానా, మర్చిపోయినా, ఇదే ఉంటుంది మనసు అంతా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మనిషి మామూలుగానే ఉంటావు కానీ మనస్సు హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా, నీళ్ళు తర్వాత ఇక్కడ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాని యొక్క వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అది జీవజల నదులు నీ హృదయంలోంచి ఏం పారుతాయంటండి? జీవజల నది. ఓ నది చూస్తాం, ఎహెజ్కేలు 47 మనం చూస్తాం కదా, ఒక నది తూర్పుగా ప్రవహిస్తుంది. దేవాలయ గడప కింద నుంచి తూర్పుగా ప్రవహిస్తుంది ఆ నది. ప్రవహిస్తుంటే ఈ నదిలో ఆ యొక్క నీళ్ల లోతు మనకు తెలుసు కదా. కొందరేమో చీలమండలం, మరి కొంత దూరం వెళితే మోకాళ్ళు, మళ్ళీ ఇంకా కొంత దూరం వెళ్తే మొలలోతు. ఇది సరిపోదండి భక్తికి. దేవుని నమ్ముకున్నాం, ఇది చాలులే, ఇంతకన్నా భక్తి ఏముంటుందని కాదు. నువ్వు ఎంత కోరుకుంటే అంత. అసలు ఆయన గురించి ఆలోచిస్తే పక్క మనిషిని కనబడ్డా, ఇంకా ఆయనే కనబడతాడు నీకు. నీ పక్కన 100 మంది ఉన్న అనవసరం. ఆయనకి మనకు సంబంధించిన విషయం అది. హల్లెలూయా. ప్రవక్తను నడిపిస్తూ ఉన్నాడు. శీలమండలం, మోకాళ్ళు, మొలలు, ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఈదలేనటువంటి లోతైనటువంటి యొక్క నది. ఆ ప్రవాహ జలం మనం కొట్టుకుపోవాలి. అది ఆత్మ అభిషేకం అంటే అది. హల్లెలూయా. అప్పుడు 47:9 అంటాడు, ఈ నది ఎక్కడికి, ఎహెజ్కేలు 47:9 అంటే, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకును. అక్కడ ఈ నది ప్రపంచవ్యాప్తముగా ప్రవహిస్తున్న యొక్క నది దేవుని వాక్యపు జీవజల నది. దేవుని యొక్క ఆత్మ ప్రపంచమంతా పాకుతూ ఉన్నది కాబట్టే అనేక సంఘాలు నింపబడుతూ ఇంకా చేర్చబడుతున్న శ్రమలు కలుగుతున్నాయి. సంఘం ఇంకా
చేర్చబడుతున్నది. దాని యొక్క అర్థం ఏంటంటే ఈ యొక్క నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అయితే కొన్ని నీళ్లు ఉంటాయి, ఉప్పు నీళ్ళు, అవి ఎన్నటికీ బాగుపడక అట్లాగే ఉంటాయి. తర్వాత చదువుకోండి, ఇప్పుడు చూడొద్దులే. అవి బాగుపడక ఎప్పటికీ బాగుపడతావో చెడిపోతావో అది నీ చేతిలో ఉంది. దేవుని చేతిలో పెడితే, ప్రభు నా బ్రతుకుని నేను మార్చుకోలేను, ప్రభు నా జీవితాన్ని నువ్వు మార్చు, నా జీవితాన్ని నువ్వే యజమానుడు అని దేవునికి అప్పగించుకుంటే మన బ్రతుకునైనా మారుస్తాడు. నేనే బాగు చేసుకుంటాను అనేది కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ పౌరము, దేవుని ఆత్మ నీళ్ళ వంటిది. తర్వాత దేవుని యొక్క ఆత్మ తైలము, అభిషేకము. లోకాసువార్త 4:18 చదవండి. లోకాసువార్త 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన ఆత్మ బలములతో గలిలయ తిరిగి వచ్చిన తర్వాత బాప్తిసం పొంది వెళ్ళాడు. ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అది తైలము, నూనె, అభిషేకము. హల్లెలూయా. అభిషేక తైలము. దేవుని ఆత్మకు మరొక సాదృశ్యం ఏంటంటే అండి, అభిషేక తైలం. ఇటువంటి పాటలు ఎప్పుడు కూడా మన మనసులో వచ్చేస్తూ ఉండాలి. అభిషేకం నా పైన, అభిషేకం, అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలి. హల్లెలూయా. బర్క్మన్స్ గారు పాడతాడు, అభిషేకం నీపై ఉంటే ఆత్మైన దేవుడు నీలోకి వస్తాడు. దేవుని ఆత్మ నీ మీద ఉంటే నీ మోకంలో ఎప్పుడే ఉంటుందంటండి, రక్షణ ఆనందం ఉంటుంది. విమోచించబడిన వారు నోటి నిండా ఎప్పుడు ఉంటుందంటండి, విమోచించబడకపోతే నోటి నిండా ఏముంటుంది? విమోచించబడే వారు నోటి నిండా ఏముంటుందంటే ఇప్పుడు కూడా నవ్వు. లోపల నువ్వు నడిచినా, కూర్చున్నా, ఏదైనా తింటున్నా, ఏదైనా తాగుతున్నా, నువ్వు ఒక్కడ ఉన్నా కానీ ఆయన గురించి ఆలోచిస్తే నీ లోపల ఏమొస్తుందంటే అండి, ఓ నా దేవుడు నాలో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అనేటటువంటి ఆశ నీలో ఉంటుంది. చూసారా? అదే ఆ రీతిగా మనం దేవుని మహిమపరచాలి. నువ్వు ఎప్పుడు ఒంటరివి కావు. నిన్ను అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరిగా చేయలేదు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైనటువంటి జనము అగునని యెహోవానగు నేను తగిన కాలమంది ఈ కార్యము నేను నెరవేర్తును అంటాడు. యెషయా 60:21 ఎక్కడ అంటాడు? 60:20 ఎక్కడ? 22:60 ఎక్కడ? హల్లెలూయా. కాబట్టి నూనె, తైలము, అభిషేకం. అపోస్తలుల కార్యం 10:38. ఇంకొక 5 నిమిషాలు మనం ప్రభువులో మనం పాలు పొందుకొని కూడికి ముగించుకుంటాం. అపోస్తలుల కార్యం 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, పేతురు చెప్తున్నాడు ఈ మాట. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, నజరేయుడైనటువంటి యేసు, నజరేయుడు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను నదియే. పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడైన యేసును ఏంటండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక యేసుక్రీస్తుకి. అందుకే ఆయన అంటాడు, నేను ఒంటరిగా లేను. అందుకే ప్రతిసారి ఆయన సిలువ వేయబడిన మన గుడ్ ఫ్రైడే మనం ఇప్పుడు నేర్చుకుంటాం కదా, తండ్రికే మొర్రపెట్టాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగా. నా దేవా, నా దేవా, నా చెయ్యి తండ్రి, నా ఆత్మ నీ చేతికి నేను.
తండ్రికి మొర్రపెట్టాడు. ఆయన ఒంటరిగా లేడు. నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు. మన దేవుడు ఎవరు అంటండి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను అందరూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటిన్, నీ మేలకు అలవాటయ్యే నీ పాదములు వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో.
వేరై మనలేదని నా హృదయము నీతో అంది. నీకు వేరై మనలేదని అతిశయించెదనిత్యము. నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడుచున్న వారందరిని కూడా ఆయన స్వస్థపరచుచు సంచరించినటువంటి గొప్పది. ఇంకా 2 మాటలు చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కనుక ముద్ర గురించి తర్వాత చెప్తాను. ఇక గాలి అగ్ని, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. వాగ్దానము చేసినట్టు ఆత్మ, పరిశుద్ధాత్మ, దాని కొరకే వారు కనిపెడుతూ ఉన్నారు. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇంచుమించు 120 మంది ఆ యొక్క మేడగదిలో స్త్రీలు పురుషులు అందరూ కూడా ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. పరిశుద్ధాత్మకు సాదృశ్యం మరి ఒకటి ఏంటండి? బలమైనటువంటి గాలి. బలముగా వీచే ఈ గాలి, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. వేగముగా ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకము నుంచి. మనకు కనబడే ఈ గాలి కాదు. ఆత్మ సాదృశ్యాలు మనం నేర్చుకుంటున్నాం. చెప్పండి, ఏమిన్నాం? ఆత్మ, పావురం, తర్వాత వర్షము, నీరు, తైలము, నూనె లేక అభిషేకం. ముద్ర తర్వాత చెప్తున్నాను కదా. ఇప్పుడు అగ్ని, గాలి. సమయం లేదు కనుక మరి సమయం కూడా మనం కూడా పాటించాలి. హల్లెలూయా. పెంతెకోస్తు ఆ పండుగ వచ్చినప్పుడు 120 మంది కూడా ఆ మేడగదిలో కూర్చుని ఉన్నారు. వారు కనిపెడుతూ ఉన్నారు. బలమైనటువంటి బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశముడి అకస్మాత్తుగా. ఎట్లాగండి? చెప్పండి. అకస్మాత్తుగా ఉన్నది లేదు, నేను తప్పు చెప్పానా? అకస్మాత్తుగా, సడన్గా, అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారి కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఇల్లంతా కూడా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి అగ్ని, పరిశుద్ధాత్మ, గాలి, అగ్ని. మరొక సాదృశ్యం ఏంటి? అగ్ని. నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. అగ్ని, నాలుకలు. ఈ అగ్ని పాపాన్ని దహించి వేసేది. మనలో ఉన్న పాపాన్ని ఈ అగ్ని ఏం చేస్తుంది అండి? పరిశుద్ధమైన అగ్ని ఏం చేస్తుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకు అందరూ కూడా తెలుసు కదా.
యెషయా 6వ అధ్యాయం మనం చూసినప్పుడు పరలోకాన్ని చూస్తున్నాడు యెషయా, ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. కెరూబులు షెరూబులు సైన్యములు కదా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ గాన ప్రతిగానములతో వారు స్తుతిస్తూ ఇల్లంతా కూడా దుమ్మము చేత నిండియుండగా ఆ దూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుచు 2 రెక్కలు తమ ముఖమును కప్పుకొనుచు 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధు అని గాన ప్రతిగానంతో చేస్తూ ఉండగా ఏం జరిగిందండి? వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఈ యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడును, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్న, అయ్యో నేను నశించి తిని. దేవుని అభిషేకము చూసిన తర్వాత, ఆ ఆత్మ చూసిన తర్వాత, ఆ నడిపింపు చూసిన తర్వాత, అయ్యో నా బ్రతికింకా ఎందుకు, నేను నశించి తిని అని ప్రవక్త అంటున్నాడు. అయితే అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతితో కాదు, ఆ అగ్నిని కారుతో పట్టుకొని నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది పవిత్రమైన అగ్ని అన్నమాట. శరాపులలో ఒకడు మహాదూతలు పట్టకర్రతో దాన్ని పట్టుకుని వచ్చి దాన్ని ఏం చేశాడు యెషయా? నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక. దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది, ఇది నీ పెదవులకు తగిలిన. నువ్వు దేవుని వాక్యం పలుకుతూ ఉంటేనే నీలో ఏమో వస్తుందంటండి, ఆ రెవల్యూషన్ వస్తుంది. తెలుసుకో మనం చాలాసార్లు. నువ్వు చదవాలి, బాగా చదవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, చక్కగా ఇంట్లో నువ్వు పలకాలి, దేవుని స్తుతించాలి, గంతులు వేయాలి. పక్కోడే అనుకుని నీకెందుకు? రాత్రి నేను కూడా ఏదో పాట వస్తే ఆ పాట వింటూ నేను కొంచెం ఇందాకే కదా బాగాలేదన్నావంటే నా ఇష్టం అది. అది నాకు లోపల ఎట్లా వస్తుందంటే అండి, ఒక ఆశ, దేవునిని మహిమపరచాలని ఒక ఆశ ఉంటుంది చూసారా, దాన్ని ఎవరు కూడా. దావీదు మందసం వెళ్తుంటే ఏం చేశాడండి? రాజులు ఏం చేస్తారో అక్కడ నాట్యం ఆడుతుంటే వీళ్ళు చూస్తారు కూర్చుని. కానీ ఈ రారాజు యొక్క మందసం వెళుతూ ఉంటే దేవుని సన్నిధిలో నాట్యం ఆట ఆడితేనే అంటాడు. మేకాలు ఎక్కిరిచ్చింది. ఇశ్రాయేలుకి రాజుగా చేసి నా దేవుని ఎదుటి నేను ఆట ఆడితేనే అంటాడు. దేవుని స్తుతించాడు. అయ్యో రాజుగారు కదా నువ్వు ఇలా చేయకూడదు అన్నది మేకాల అమ్మగారు. రాజుగారు ఇలా చేయకూడదు, ఎవరైనా చేయొచ్చు కానీ నువ్వు అలా చేయ. రారాజు ముందు మనం అందరం కూడా అకస్మాత్తుగా ఆకాశం నుండి అగ్ని, అపొస్తలుల కార్యాలు 2 నుంచి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు, పరిశుద్ధమైన అగ్ని. ఈ అగ్ని చెప్పాను కదా, ఆనాడు నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూస్తాం కదా, అవి ఎంత ఏంటో చూడటానికి వెళ్ళాడంట. ఎవరు? మోషే గొర్రెలను తోలుకుని వెళ్ళాడు. పొదం మండుచున్నది కానీ అది కాలిపోలేదు. కారణం ఏమనగా దేవుని ప్రజలను ఇశ్రాయేలు 430 సంవత్సరములు బానిస బ్రతుకులతో ఐగుప్తులో వారు ఏమవుతున్నారంటే అండి, నలిగిపోతూ ఉన్నారు. ఐగుప్తులు పెట్టేటటువంటి ఆ యొక్క హింస కొరకు వారు ఏమైపోతున్నారంటే అండి, భయంకరంగా నలిగిపోతున్నారు. వారు 430 సంవత్సరములు. ఆదికాండం 15వ అధ్యాయం ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో తిరిగి వారిని తీసుకొని వస్తాను అని ప్రకారం ఆదికాండం 15వ అధ్యాయం దానికి మనం చూస్తే 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని ఆ వింత ఏంటో మోషేకు చూపించాడు. ఆ పొద మండుచున్నది కానీ అంటే ప్రజలు శ్రమల్లో ఉన్నారు కానీ శ్రమలో దేవుడు వారికి తోడై ఉన్నాడు. అది అర్థం. ఆ రెవల్యూషన్ కావాలి మనకి దేవుని వాక్యాల్లోంచి.
ఆ పదం మండుచున్నది కాబట్టి నీ చెప్పులు ఇడు కాబట్టి చెప్పులు ఇడి చేసి వెళ్ళిపోదామని అవి కాదు. ఇక్కడ చూడండి, వారు కూడిన ఇల్లంతా కూడా నిండెను. అగ్ని జ్వాలలంటే నాలుకల వలె విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు. పెంతుకొస్తు దినమందు వారు ఇంచుమించు 120 మంది ఏం చేశారంటండి? అందరూ కూడా దేవుడు చేసిన వాగ్దానం చేసిన ఆత్మను వారు పొందుకున్నారు, సాక్షులుగా ఉన్నారు. హల్లెలూయా. 120 మంది. అది జరుగుతూ ఉంటే వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతూ అందరూ మత్తులైపోయారు అనుకున్నారు. ఇంచుమించు 17 రకాల జాతుల ప్రజలు. ఏంటి వింత అనుకుని ఆశ్చర్యపోయారు. అందరూ కూడా దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క గొప్ప కార్యాలను వారు వివరిస్తూ అన్య భాషలతో మాట్లాడు. యోవేలు 2వ అధ్యాయంలో ప్రవచించిన ప్రవచనాల ప్రకారం సర్వజనుల మీద అంత్యదినంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదునని దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను వారు పొందుకుని వారందరూ కూడా ఏంటంటే అన్య భాషలతో మాట్లాడ దేవుని ఆత్మ, దేవుని అభిషేకం. ముద్ర ఉన్న తర్వాత చెప్పుకుందాం. దేవుడు మనల్ని ఆయన ముద్రించాడు, ఆత్మను సంచకరువుగా చేశాడు. మనం ముద్రించబడ్డాం దేవుని ఆత్మచేత. మనం అందరం కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాం. ముద్రించబడ్డామో లేదా డౌటా? హల్లెలూయా. కాబట్టి దేవుని మరలా మనం ప్రార్థన చేసుకునేది ఏంటంటే యాకోబు 5:7 చెప్పిన ప్రకారం వ్యవసాయకుడు ఏ రీతిగా తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఓపికతో కనిపెడతాడో మనం కూడా దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టే వారముగా ఉండాలి. అంతేకాదు దేవుడు తన అభిషేకాన్నంట కడవరి వర్షం వల్ల ఆయన మన యొద్దకు రావాలి. తొలకరి వర్షం ఆది అపోస్తులను కుమ్మరించాడు. కడవరి పెంతుకొస్తూ మాపై, మా సంఘంపై, మా కుటుంబాలపై కూడా, మా దేశంపై కుమ్మరించి ప్రభువును మనం ప్రార్థించే వారం ఉండాలి. మనం ఒక్కడమే కాదండి రక్షించబడితే సరిపోయింది. మనము మన చుట్టుపక్కల ప్రజలు, మన దేశం మీద దేవుని యొక్క రక్షణ. 74:12 కీర్తన అంటాడు కదా, దేశములో మహారక్షణ కలుగజేయువాడు. 74:12 పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. అది దేశంలో మహారక్షణ. దేవుని వాక్యం సెలవు. హెబ్రీ గ్రంథకర్త 2 కొరింథీయుల 6వ అధ్యాయం సెలవిచ్చిన ప్రకారం వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలందరూ నన్ను తెలుసుకొందురు, వారికి నేను తండ్రినైందును, వారు నాకు కుమారులను కుమార్తెనైందురని ఆత్మ చెప్పుచున్నాడు. అందరూ తెలుసుకోవాలి ప్రభువుని. ప్రతి నాలుక, భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొనవాలి. ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట మోకరిల్లవలెను. హల్లెలూయా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ ప్రభు మాత్రం నిత్యము ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం గత నెలలో జరిగిన సంఘటన మనకు అందరూ కూడా తెలుసు కదండి. పోయిన నెలలో ప్రవీణ్ పగడాల 2 రాష్ట్రాలు కూడా చాలా మళ్ళీ మెల్లమెల్లగా ఆ అంశంలో కొంచెం ప్రజలు ఏమైపోయారండి, ఎవరు బిజిలాలు ఉండిపోతారో. ఈ నడుస్తూనే ఉంటాయి, కానీ దేవుడు మాత్రం నిత్యము ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుని ఎప్పుడు కూడా మర్చిపోయి. ఎందుకంటే మన ప్రభువు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ దేవుణ్ణి ఆ రీతిగా మనం అంగీకరించగలిగితే ఆయన అంటాడు హోషేయ 14:6-5 ఎక్కడ అంటాడు, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందని అంటాడు. ఎట్లా ఉంటాడండి దేవుడు? 14:5-6 14:5
చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికుందును. అది ఆశీర్వాదం. మంచు అంటేనే ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ. మంచు అంటేనే దేవుని యొక్క వాక్యం. ద్వితీయోపదేశం 32 అధ్యాయులు కూడా మనకు కనబడుతుంది. అక్కడ మంచు వలె, వర్షము వలె. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యాల్ని, ఆయన యొక్క మాటలను మనం అర్థం చేసుకోవటం, మనం నేర్చుకోవటానికి ఇష్టపడాలి. లేకపోతే నువ్వెంత చదివినా, నేను చెప్తాను కదా, నువ్వెంత చదివినది నీకంటే ఆయనే మేలు అంటారు తెలుసా? ఎవరు? ఇక్కడ ఇంతమందికి తీసుకెళ్ళి ఒక ఆయనకి ఇస్తే నీదే బట్ట పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు నీకు ఆయన. నీకే తెలియదు నీ బట్టలేంటో. అదే నేను చెప్పలేదు, అర్థం చేసుకుంటారని. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, మన ఇంట్లో మనకి ఎన్ని సొక్కాయలు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని రంగులు ఉన్నాయి మనకే తెలియదు. కానీ ఆయనకు అన్నీ తెలుసు. 10 మంది ఇచ్చినా సాయంత్రానికి 2 రోజులకు పట్టుకొని ఈయన కట్టుకొచ్చి ఇచ్చేస్తారు ఐరన్ చేసి. ఆయనకు అర్థం ఏంటి? ఇది ఎవరిది ఏంటి అది. అందుకే దేవుని వాక్యాలను అర్థం చేసుకోవటం మనము నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే, నిన్న మా ఇంట్లో ఒక చక్కని మాట చెప్పాను. కళ్ళు ఉన్నాయి కదా మనకంటే, ఉన్నాయి అన్నది. కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళుకి రంగు తెలుసా అన్నా. నీకు ఎలా తెలుసా? కళ్ళుకి రంగు తెలియకపోతే చెవులకు తెలితే అనొద్దు. కండ్లకు రంగు తెలీదు. కళ్ళు ఇలా చూస్తాయి, ఇలా చూస్తే రెండు ఒకే చూపు చూస్తాయి. ఇలాగా ఇటో కన్ను అటో కన్ను చూడదు. అవునా? దాని అంక ఏసీ అంక చూస్తే ఇలాగే చూస్తాను, అటు చూడదు కదా నా కన్ను. కలర్ దేనికి తెలుస్తుంది? మనసుకు. అర్థమైంది మీకు? మనసు చెప్తుంది. నువ్వు చూసావు కదా అది నల్లగుందని మనసు చెప్తుంది అన్నమాట. ఊపిరి, గాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలకు సాదృశ్యములు. మనం నేర్చుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.